హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వేదర్ యూట్యూబ్ ఛానల్. మైండ్ చాలా డిస్టర్బ్గా ఉంది. సో అమ్మ నన్ను ఎక్కడైనా బయట వెళ్దామంటే అమ్మ పార్క్ వెళ్దామని చెప్పారనమాట. అంటే బాబుకి ఆడుకోవడానికి ఎంత బాగుంటుందని. సో నేను కూడా ఓకే అనుకొని రెడీ అయిపోయి తినేస్తూ ఉన్నాను అనమాట. అండ్ పార్క్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడైతే వాళ్ళు కార్తీక మాసం మన భోజనాలు అనేసి తినేసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి, అంకల్ అయితే బాగా మోటివేట్ చేస్తున్నారు, డ్యాన్స్ వేయండి వేయండి అని. ఆ గ్రీన్ కలర్ శారీ ఆంటీ అండ్ పక్కన ఇంకొక ఆంటీ ఉన్నారు కదా, వాళ్ళైతే బాగా వేశారు. ఇంకొన్న వాళ్ళంతా చూసి ఎంజాయ్ చేసిన అప్పుడప్పుడు వాళ్ళు కూడా వేస్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నేను అక్కడే నిలబడి చాలాసేపు నవ్వుకుంటూ ఉన్నాను. అండ్ ఇక్కడ ఇంకా లోపలికి వెళ్తున్నాను. అమ్మ నాన్నైతే ముందుగానే వెళ్ళిపోయినారు. సో నేనైతే వాళ్ళ కోసం ఇంకా వెళ్తూ ఉన్నాను. వెళ్ళిన వెంటనే నేను మా బాబుని తీసుకుని ట్రైన్లో కూర్చోబెట్టుకునేసాను అనమాట. యాక్చువల్గా దీంట్లో 1 ఇయర్ పైన ఉండే వాళ్ళకి టికెట్ అంట, 1 ఇయర్ లోపల ఉండే వాళ్ళకి మాత్రం టికెట్ లేదంట. అయినా 1 ఇయర్ లోపల ఉన్న వాళ్ళు దీనిలో సింగిల్గా కూర్చొని ఎలా ట్రావెల్ చేస్తారో నాకైతే అర్థం కాలేదు. సో నాకు అయితే భయం వేసి నేను మా బాబు పక్కన కూర్చొని ఇద్దరు అలా వెళ్తూ ఉన్నాము. అండ్ చాలా హ్యాపీ అనిపించింది కూడా మా బాబుకి. అండ్ ఇక్కడ నుండి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని తను ప్లాన్ చేస్తూ ఉన్నాడు. తన ఐస్ అంతా చుట్టుపక్కలే ఉంది, ఎక్కడికి వెళ్దాం ఏంటి అని. ఫస్ట్ అయితే బాయ్ బాయ్ టాటా అందరికీ చెప్పాడు, కానీ తన ఐస్ అంతా చుట్టుపక్కలే ఉంది. నెక్స్ట్ అయితే ఇక్కడికి వచ్చేసాడు. ఇక్కడ యాక్చువల్గా జంప్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. మా బాబాకి అయితే చాలా భయము. సో అమ్మ చేత్తో పట్టుకొని అలా చేపిస్తున్నారు. చిన్న బాబు అయిపోయాడు చూడండి, 4 కల్లో నడుస్తున్నాడు. నాకైతే చాలా క్యూట్ అనిపించింది. సో వీడియో తీసుకుంటూ ఉన్నాను. యాక్చువల్గా దీనికి కూడా టికెట్ ఉంది. సో కాసేపు అలా సరదాగా బాబుని కూడా లోపల ఆడిపించాము. నెక్స్ట్ అయితే ఈ కార్ దగ్గరకు వచ్చేసాము. కార్ గురించి అమ్మని అడుగుతూ ఉన్నాడు, ఏంటిది అది ఇది అనేసి. అండ్ ఇక్కడ చిన్న బొమ్మ ఉంది కదా, బొమ్మను కొట్టడము గిచ్చడము ఇలా చేస్తూ ఉన్నాడు తనైతే. అండ్ ఇక్కడ అటువైపు ఉన్నారనమాట, అంటే మెయింటైన్ చేస్తారు కదా వాళ్ళకైతే ఇంకా ఐ థింక్ ఒకరే ఉన్నారనుకుంటా ఆ రోజు. సో తనే మొత్తం మెయింటైన్ చేస్తున్నాడు. అన్ని టికెట్లు తనే తీసుకున్నాడు, అన్నీ తనే రన్ చేస్తున్నాడు వచ్చి. అండ్ ఇక్కడ కూడా మా బాబు ఆడుకుంటూ ఉన్నాడు. తను ఆడుకుంటూ ఉంటే ఇక తను దాని మీద ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు. సో అదేలోపు అంకల్ వచ్చి ఎక్కొద్దు అది పడిపోతుందని వచ్చి చెప్తూ ఉన్నారన్నమాట. చూడండి లాస్ట్లో కనిపిస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ తనే అనమాట. తను చూసి వచ్చి దాని మీద ఎక్కకండి అది పడిపోతుందంటే ఇంకా మా పాపను తీసుకుని ఇంకా లోపలికి వెళ్ళిపోయామన్నమాట. లోపల కూడా చాలా బాగుంది. చాలామంది ఉయ్యాలాడుతున్నారు, ఇంకా కొంతమంది కూర్చున్నారు, చిన్నపిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు. అండ్ మా బాబా అయితే దాంట్లో కూర్చునేసాడు. అండ్ ఇంకా ఆపోజిట్ పర్సన్ ఎవరు లేదు కదా, సో అమ్మే పాపని పట్టుకొని ఇలా ఉంచుతూ ఉందన్నమాట. నాకైతే చాలా క్యూట్ అనిపించింది వాళ్ళిద్దరిని చూసి. అండ్ అమ్మ చాలా బాగా టైర్డ్ అయిపోతున్నారు కూడా. అమ్మ ఆ మాత్రమైనా ఉంచగలిగారు, కానీ నేనే వెళ్ళుంటే అక్కడ నిలబడుకునే ఉండిపోయేదన్నమాట. సో అంత వెయిట్ ఉంది. సో అమ్మే తనని బాబుని పట్టుకొని ఆపోజిట్లో కూర్చోబెట్టుకుని ఉంచుతూ ఉన్నారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను వీడియో తీసుకున్నాను. అండ్ అదే మా బాబు అక్కడ కూర్చొని కూడా ప్రతిదీ కాసేపు ఆడుతున్నాడు. మన చుట్టుపక్కల గమనిస్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామని ప్లాన్ వేస్తూనే ఉన్నాడు. అండ్ ఫైనల్ అక్కడ నుండి కూడా వచ్చేసారు. ఇక్కడైతే ఇద్దరు వెళ్ళిపోయారనమాట జారటానికి. చూడండి, ఇద్దరు వచ్చేస్తున్నారు, మళ్ళీ వెళ్తున్నారు, మళ్ళీ ఆడుకుంటున్నారు. నాకైతే చాలా సరదాగా అనిపించింది. ఎప్పుడైనా ఫ్యామిలీతో ఇలా బయటకు వెళ్తే చాలా బాగుంటుంది కదా. సో ఇలా బయటకు రావడం అప్పుడప్పుడు వెళ్తూ ఉంటే మన మైండ్ కూడా రిలాక్స్గా ఉంటుంది. అండ్ పిల్లలు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ నాన్న అయితే ఒక దగ్గర ఫోన్ పట్టుకొని కూర్చునేసాడు. నాన్నకైతే ఇవన్నీ నచ్చదు, ఏదో వెళ్ళామా వచ్చామా అని ఉండాలి. కానీ నాకైతే బాగా ఆడుతుంటే చాలా హ్యాపీ అనిపించింది. అమ్మకు కూడా చాలా ఇష్టం అనమాట ఇలా సరదాగా ఆడుకోవటం. అండ్ అక్కడ ఉన్న పిల్లలు కూడా బాబుతో చాలా బాగా ఆడుకున్నారనమాట. తనని ఆట పట్టిస్తున్నారు కూడా. చూడండి, ఇప్పుడు వాళ్ళిద్దరిని చూస్తుంటే నాకు కూడా ఆడాలనిపించి నేను కూడా వెళ్ళిపోయాను. చూడండి, నాన్న లాస్ట్లో ఫోన్ పట్టుకునే ఉన్నాడు. నేను బాబు అయితే ఆడుకుంటూనే ఉన్నాము. మళ్ళీ వీళ్ళు వచ్చారు, కానీ వీడియో తీసుకుంటున్నామంటే సైడ్కి వెళ్ళిపోయారు. మా బాబు ఏమో అక్కడ కూర్చునేసారు. నా కాలు తగులుతుందని టెన్షన్ పడిపోయాను. ఇక్కడైతే ఇది పిల్లలు ఇలా వెళ్ళి మళ్ళీ అక్కడ నుండి ఇలా రావాలన్నమాట, లోపలికి వెళ్ళి మళ్ళీ రిటర్న్. సో ఇక్కడైతే ఫుల్గా కూర్చునేసారనమాట ఆ రోజు. అండ్ అమ్మ దగ్గర ఉంది ఫోన్ యాక్చువల్గా అయితే. సో అమ్మ వాళ్ళని లేపమ్మా అంటే ఇలా చెప్పారు, లోపల కూర్చొని ఉన్నారు అని. సరే అమ్మ నేను లేపుతానులే అని చెప్పేసి ఇక్కడ తీసుకొని నేను ఇక్కడ లేపి బాబాని లోనికి పొమ్మన్నాను అనమాట. చూడండి, ఇలా వస్తుంటే ఎంత బాగుంది కదా. చూడండి, అక్కడ ఒక ఆంటీ వచ్చి కూర్చొనేసారు. యాక్చువల్గా ఉయ్యాలో ఊగుతున్నారు ఆంటీ. అక్కడ మెయింటైన్ చేసే ఒక అంకల్ వచ్చి పెద్దవాళ్ళకి కాదు చిన్నపిల్లలకి అంటే
వదిలేశారనమాట. నాన్న ఇప్పుడు వెళ్ళి కూర్చునేసాడు. నాన్నకి ఎక్కడ ప్లేస్ దొరికితే ఎక్కడ కూర్చునేద్దామనే చూస్తున్నారు. నాన్న అయితే ఆడుకోలేదు ఎక్కడ కూడాను. అండ్ మేమే చూడండి బాబుని వీళ్ళైతే బాగా ఆట పెట్టించారు, బాగా ఆడుకున్నారు కూడా బాబుతో. చాలా హ్యాపీ అనిపించింది. ఆర్య ఆర్య అంటూ తన చుట్టే తిరుగుతున్నారు, చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నేను కూడా ఉయ్యాలు ఊదామని కూర్చునేసాను వెళ్ళి. అండ్ నా పక్కన ఉన్న అమ్మాయి అయితే ఎంత స్పీడ్గా ఊగుతుందో, కానీ నేనేమో ఊగలేకపోతున్నాను, ట్రై చేస్తున్నాను, బట్ అవ్వట్లేదు. అమ్మాయి అయితే నువ్వు స్లోగానే ఊగుతున్నావు, ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు, ఇంకా ఫాస్ట్గా ట్రై చేయంటున్నారు. సో ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. అండ్ నాకు ఇంకొకటి ఏమంటే క్లైమేట్ అయితే సూపర్ ఉంది, చుట్టూ పచ్చని చెట్లు అండ్ వెదర్ కూడా చాలా బాగుందన్నమాట. అంత చల్లగా గాలి. అండ్ మా బాబు ఒకవైపు తీస్తున్నారు అమ్మ వీడియో, నన్ను ఒకవైపు తీస్తున్నారు అనమాట. మా బాబు చూడండి సింగిల్గా అయినా హ్యాపీగా ఎక్కేస్తున్నాడు, హ్యాపీగా ఆడుకుంటున్నాడు. అండ్ ఆ పిల్లలు కూడా వస్తున్నారు బాబు దగ్గరికి. అండ్ అమ్మ దగ్గరగా వచ్చి మళ్ళీ ఒక వీడియో తీయమని చెప్పాను అనమాట. చూడండి నేను ఆ వీడియో కోసమే మళ్ళీ ఊగుతూ ఉన్నాను, అవ్వట్లేదు యాక్చువల్గా స్పీడ్గా ఊగడానికి, అయినా సరే ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. అప్పటికి టైర్డ్ ఉన్నాను, ఇక చాలా అనుకొని ఇంకా అమ్మని కూడా కూర్చోబెడదాం, ఎలాగైనా ఊగించాలి అనుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఒక దగ్గర ఇంతకుముందు ఒక ఆంటీ ఉయ్యాలు ఊగుతుంటే ఒక అంకల్ వచ్చి తిట్టారన్నాడు కదా, సో ఉయ్యాలు ఊగుతుంటేనే తను అక్కడ వెళ్ళిపోయారనమాట. సో అమ్మని కూడా నేను కూర్చోబెట్టి ఊగించాలి అనుకున్నాను. సో అమ్మని అయితే పిలిచేశాను, ఇంకా అమ్మ కూడా వచ్చి ఊగారనమాట కాసేపు. చూడండి అక్కడే స్టక్ అయిపోయాను, నాకు టైర్డ్ అయిపోయింది, నువ్వు అమ్మ అంటే ఇంకా అమ్మ కూడా వచ్చి కూర్చొని ఊగడానికి నా దగ్గర ఫోన్ ఇవ్వడానికి వస్తూ ఉన్నారు. సో నేనైతే ఫోన్ తీసుకొని ఇప్పుడు సైడ్కి వచ్చేసాను. అండ్ అమ్మ అయితే ఇప్పుడు కూర్చొని వేస్తున్నారు. చూడండి తన వల్ల కూడా అవ్వట్లేదు యాక్చువల్గా ఊగడానికి, నాకు చెప్పారు కానీ స్పీడ్గా ఊగుని అని, తన వల్ల కూడా అవ్వట్లేదు. అండ్ బాబు అమ్మ ఊగుతూ ఉంటే హ్యాపీ అనిపించి పరిగెత్తుకుంటే వచ్చి ఒక రౌండ్ అప్పుడే వెళ్ళిపోయాడు. తనంతకు తను ఆడుతున్నారు, నేను అమ్మంతకు అమ్మ ఇద్దరు ఆడుకుంటూ ఉన్నాము. అండ్ నానైతే ఒక దగ్గర కూర్చోన్నారనమాట. నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది. అండ్ ఇంకా కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి, అండ్ అక్కడ కూడా చూద్దాం అనుకున్నాను. అండ్ మా బాబు అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు. నాకు మా బాబుని చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది, మళ్ళీ ఎప్పుడైనా తీసుకెళ్ళాలి అని కూడా అనిపించింది. తనంతటి తను ఆడుకుంటూ ఉంటే నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది. అండ్ చాలామంది పిల్లలు కూడా తనతో బాగా కలిసిపోయారనమాట. చూడండి ఈ పిల్లలు అంతా చూడండి, తను సింగిల్గా అయితే కూడా హ్యాపీగా ఆడుకునేస్తున్నాడు. నాకు అది చాలా బాగా నచ్చింది అనమాట. ఫాస్ట్గా కలిసిపోతాడు బాబు అయితే. ఒకవైపు వర్షం పడుతుందేమో అనే టెన్షన్ కూడా ఉండింది నాలో, కానీ తను అలా ఆడుకుంటుంటే అయినా మేము అంబ్రెల్లా కూడా తీసుకుని వెళ్ళాము తోడు, వర్షం పడితే ఒక్కొక్కరికి ఒక్కొక్కటని. అండ్ బాబు కూర్చొని ఆడుకుంటున్నాడు, అమ్మంతకు అమ్మ ఆడుకుంటుంది. నాన్న యాక్చువల్గా ట్రై చేస్తున్నారు కానీ నేను ఫోన్ పెట్టేలోపు సైడ్కి వచ్చేస్తున్నారు మెల్లగా. చూడండి అక్కడ కూడా ఉన్నారు కదా, సో ఫోన్ పెట్టేలోపు తను అక్కడ నుండి కూడా సైలెంట్గా వచ్చేసాడు. అక్కడేమో బాబు ఊగుతూ ఉన్నాడు, దాని మీద కూర్చొని అటు ఇటు లెఫ్ట్ రైట్ అన్నట్టు ఊగుతూ ఉన్నాడు. అండ్ నాన్న మళ్ళీ నిలబడ్డారు, నేను ఫోన్ పెట్టేలోపు నవ్వుకుంటూ దిగేశాడు అనమాట. చూడండి కామెడీగా అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ అమ్మ అయితే మంచి ఎక్సర్సైజ్ అనమాట, ఇది బాగా ఊగుతూ ఉన్నారు. బాబు ట్రై చేశాడు కానీ తన వల్ల అవ్వలేదు, పడిపోతాననే భయం ఉండింది తనకి. సో అక్కడే స్టాప్ అయిపోయాడు అనమాట బాబు. ఇక్కడైతే రౌండ్స్ వేస్తూ ఉన్నాడు, బాగుంది కదా అలా రౌండ్స్ వేస్తుంటే, క్యూట్ ఉంది. అండ్ పైన ఇక్కడ రింగ్ లాగా ఉంది కదా, అక్కడ ఎక్కాలని గడువు చేశారనమాట. అండ్ అక్కడ ఎక్కలేమరా అని నేను చెప్తున్నాను. అండ్ అమ్మ వచ్చి పైకి ఎలాగో కూర్చోబెట్టేశారనమాట. కూర్చోబెట్టి అండ్ బాబుకి నచ్చలేదు కూడా అక్కడ ఉండటం, సో దిగేశాడు. చూడండి ఏదో కవర్ చేస్తున్నారు ఎలాగైనా దింపేయాలని, అండ్ తనకు కూడా నచ్చలేదులేండి. నాన్న అయితే వెళ్దాం అంటున్నారు, వర్షం పడేలాగుంది, వెళ్దాం, టైం అయింది అంటూనే ఉన్నారు. చూడండి మళ్ళీ అక్కడ ఎక్కుతున్నారు, నేను ఫోన్ పెడుతున్నాను, అలోపు కాలు తీసేశారు. అండ్ బాబు కూడా ఎక్కువ ట్రై చేస్తున్నారు అనుకోండి ఎక్కడానికి. సో అమ్మ అయితే బాబుని ఫస్ట్ తనను ఒక దగ్గర కూర్చోబెట్టు పడిపోతాడు అంటున్నారు. సో బాబుని ఆడిపిస్తూ ఉన్నారనమాట నాన్నకి ఇలా బయట రావడం అంటే అస్సలు నచ్చదు. ఎక్కడైనా వెళ్ళామా వచ్చామా అన్నట్టుగా ఉండాలి, ఇలా కలిసి ఆడుకోవడం కానీ ఇలా ఏం ఉండదన్నమాట. కానీ ఈరోజు చాలాసేపు ఉన్నారు అనమాట, హ్యాపీ అనిపించింది. అండ్ ఇక్కడ చూడండి అమ్మ అటువైపు నేను ఇటువైపు కూర్చున్నాము. అక్కడ చిన్న వీడియో తీసుకుని అమ్మ చూడండి సంధ్య నుండి చూస్తున్నారు.
అండ్ ఇక్కడ ఫైనల్గా అయితే ఇంకా మేము కూడా బయలుదేరుతామని ఫిక్స్ అయిపోయాము. సో హ్యాపీగా ఇంటికైతే వచ్చేసాము. వర్షం కూడా రాలేదు. వచ్చేటప్పుడు కొబ్బరి నీళ్ళు తీసుకున్నాము అండ్ కొబ్బరి కూడా తెచ్చుకున్నాం అనమాట. చాలా బాగుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసామన్నమాట. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వెదర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.